ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మరి ఒక దినం ఈ రీతిగా ఈ వర్తమానాల ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లైవ్ ద్వారా ఈ వర్తమానాలు చూస్తున్న బిడలందరికీ ఈ దినపు శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఈ దినం మన యొక్క ధ్యానాంశము లేవనెత్తబడుట. పడిపోయిన స్థితిలో నుండి మానవుడు లేవనెత్తబడి ఉన్నటువంటి విధానాన్ని మనము చూడగలుగుతా ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనం గమనించినప్పుడు ఇక్కడ పేతురు యోహానుల జీవితము, మరి కుంటివాడైనటువంటి ఒక భిక్షకుని యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి పేతురు యోహానులను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలోమానికి అప్పగించబడిన సమయములో, అయ్యో మరి మా నాయకుడే, మమ్మల్ని నడిపించినటువంటి దేవుడే ఘోరమైనటువంటి ఆ మరణాన్ని పొంది ఉన్నాడే అని చెప్పి వాళ్ళు పడిపోయి మళ్ళీ వెనక్కి తిరిగిన ఆ పరిస్థితులను మనం చూడగలుగుతా ఉన్నాం. మళ్ళీ చేపలు పట్టడానికి వారు వెళ్ళిపోయినటువంటి సంఘటన, ఇంటిలో భయపడి తలుపులు వేసుకున్నటువంటి ఆ 2 సంఘటనలను మనం గమనించినప్పుడు వాళ్ళు ఎంతగా భయపడిపోయి మళ్ళీ పాత జీవితంలోనికి పోవాలి, పాత స్థితిలోనికి వారు వెళ్ళాలి అని వారు ఏ రీతిగా తలంచి ఉన్నారో మనము గ్రహించగలుగుతా ఉన్నాం. అయితే అలా పాత జీవితంలోనికి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళాలనుకున్నటువంటి వారి జీవితాలు, భయపడి ఇంటిలోనికి దాగుకున్నటువంటి వారి జీవితాలు ఎలా తిరిగి లేవనెత్తబడి ఉంటూ ఉన్నాయి, ఏ రీతిగా వారు మళ్ళీ ప్రభు యొక్క పరిచర్యలో రాగలిగి ఉంటున్నారనేది ఈ భాగంలో చూస్తే, అటువంటి స్థితిలో నుండి దేవుడు వారిని బలపరిచాడు. దేవుడు వారితో మాట్లాడితే దేవుని మాటలు విన్నటువంటి వారు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఎంత ఉన్నతముగా వాడబడి ఉన్నారో ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. వారు దేవాలయానికి వెళ్ళిపోతూ ఉన్నారు. 3 గంటల సమయంలో దేవాలయానికి ఎక్కి వెళ్ళొచ్చుండగా ఒక కుంటివాడైన భిక్షకుడు వారిని అడుగుతా ఉన్నాడు. భిక్షం అడిగినప్పుడు వారు అతని వైపు తేరి చూస్తూ ఉంటూ ఉన్నారు. వారిని అడిగినటువంటి ఆ భిక్షగాన్ని తేరి చూస్తూ ఉన్నాడు. పరిశీలనగా వాళ్ళు చూస్తూ ఉంటూ ఉన్నారు. పరిశీలనగా వారు చూస్తూ ఉంటే వాడు ఏమనుకున్నాడంటే, వీరి యొద్ద నాకేమైనా దొరుకునేమో, డబ్బులు దండిగా సమృద్ధిగా దొరుకుతాయనుకున్నాడు, లేక వెండి బంగారాలు దొరుకుతాయనుకున్నాడు, అంతకు మించినటువంటివి దొరుకుతాయనుకున్నాడేమో. ఆశతో వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆశతో వారి వైపే వాడు చూస్తూ ఉన్నాడు. అయితే పేతురు యోహానులు కూడా ఏమన్నారు అని అంటే, ఇక్కడ పేతురు మాట్లాడిన ఆ మాట చూస్తూ ఉన్నాం. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను. కనుక ప్రభునందు ప్రేమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని పరిచర్యలో, దేవుని మార్గములో, దేవునిలో మనం నడుస్తున్నప్పుడు చాలా వరకు మన దగ్గర లేని దాని గురించి ఆలోచన చేస్తాం. అయ్యో నా దగ్గర ఇది ఉన్నట్టే, నేను దేవుని పని కొరకు ఈ కార్యం చేసిందునే, అది ఉన్నట్టే ఇలాగ చేసిందునే, ఈ రీతిగా చేసిందునే అని మనము తలంచుతాం. కానీ ఇక్కడ పేతురు అంటా ఉన్నాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ కలిగి ఉన్నదే నీకు ఇచ్చేదను. కనుక మనకి ఏదైతే కలిగి ఉందో, ఏ సమయం అయితే కలిగి ఉందో, ఏది జీవితం అయితే కలిగి ఉన్నామో, కలిగి ఉన్నదే ప్రభువునకు మనం అర్పించవలసిన వారముగా ఉండాలి. లేనిదాన్ని ప్రభువు కోరుకోవడం లేదు, లేనిదాన్ని ప్రభువు యొక్క పరిచర్య కొరకు మనల్ని ఇవ్వమని ఆయన కోరడం లేదు. కానీ మన దగ్గర ఏమైతే ఉందో మన హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. హృదయాన్ని దేవుడు అందించమని కోరుతూ ఉంటూ ఉన్నాడు. అందుకే పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను. ఏంటంటే వాని చేయిని పట్టుకొని వాని లేవనెత్తగానే వాని చీల మండలాలన్నీ బలము పొందుకొని నడవగలిగే శక్తిని వాడు పొందుకుంటా ఉన్నాడు. చూడండి ఎటువంటి శక్తిని వాడు పొందుకున్నాడు. వాళ్ళ దగ్గర స్వస్థతావరం ఉంది. నీవు ఆశపడింది నేను ఇవ్వను, కానీ నా దగ్గర ఉన్నటువంటి దాన్ని నేను నీకు ఇస్తున్నానని వాడిని స్వస్థపరచగానే వారు మొదట లేచినాడు, తర్వాత నడిచినాడు, తర్వాత వారు పరిగెడతా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని వైపు కూడా మనము చాలాసార్లు ఆశతో చూస్తాం.
మనకు దేవుడు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని చెప్పి ఎంతో ఆశ కలిగి చూసేవారముగా మనం ఉంటున్నాం. అయితే మరి మనం ఆశపడిన దానికంటే గొప్పదాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం అనుకున్నది దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు కలిగి ఉన్నదేదో లేక ఆయన ఇవ్వదగినదేదో ఇస్తా ఉన్నాడు. అది ఎంతటిది అనంటే మనము ఊహించిన దానికంటే, మన ఊహల కంటే గొప్పది దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. మన ఆశల కంటే ఉన్నతమైన దాన్ని దేవుడు మనకు అందించబోతా ఉంటూ ఉన్నాడు. కనుక ఆ సత్యాలను మనం గ్రహించుకోవాలి. అయ్యో, నేను కోరింది దేవుడు నాకు ఇవ్వలేదే, నేను ఆశపడింది దేవుడు నాకు ఇవ్వలేదని చాలామంది వెనక్కి వెళ్ళిపోతాం. కానీ దేవుడిచ్చేది నీవు కోరిన దానికంటే గొప్పది దేవుడు ఇస్తున్నాడని మనము గ్రహించలేకపోతా ఉన్నాం. ఇక్కడ ఆ కుంటివానికి డబ్బు అనుకున్నాడయ్యా, డబ్బుకు మించిన స్వస్థత ఈ దినం నుండి నువ్వు అడుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా గొప్ప శక్తిని బలమును దేవుడు వానికి అనుగ్రహించి ఉన్నాడు. అందుకే వాడు ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ ఇంటికి పోలేదు, పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి పోలేదు, పరిగెత్తుకుంటూ లోకంలోనికి పోలేదు, దేవాలయంలోనికి పోయి దేవుని స్తుతించినాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు కార్యము చేసినప్పుడు, దేవుడు చేసిన కార్యాలను చూపించడానికి మనం ఎక్కడెక్కడికో పోతాం. మనం వెళ్ళాల్సింది ఎక్కడికో కాదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవా, నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఈ కార్యం చేసినావు దేవా, నీకు వందనాలు దేవా, నీకు స్తుతులు దేవా అని చెప్పి ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలగాలి. అలా ప్రభు దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి వారికే దేవుడు పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తేవాడుగా ఉన్నాడు. వీనికి కాళ్ళు లేక కుంటివాడుగా ఉన్నాడు, కానీ ఈనాడు పరిగెత్తగలిగే స్థితిలోనికి దేవుడు వాడిని నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టడానికి తిరిగి వెళుతూ ఉన్నారు, కానీ అలాంటి స్థితిలో నుండి ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించగలిగే స్థితిలోనికి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ఈనాడు నీవు నేను మరి మనమందరము ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఆ స్థితిలో నుండి దేవుడు లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మనల్ని నిలవబెట్టి అంతకంటే గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి నడవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి దేవుడు కార్యం చేసినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళగలిగే మనస్సు మనకుందా? ప్రభు సన్నిధానానికి వెళ్ళి దేవుని స్తుతించగలిగే మనస్సు మనకుందా అనేది ఒక్కసారి నీవు ఆలోచన చేసుకోవాలా. అలాంటి మనస్సు నీకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము, అద్భుతకరమైన కార్యం చేసి పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తబోతా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ లెంటులో దేవుడు అద్భుతమైన కార్యం చేసి మిమ్మలను, మీ కుటుంబాలను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నిలవబెట్టాలని, అలాంటి ధన్యత దేవుడు మీకు ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, దయగల తండ్రి, ఇదిగో ప్రభా యొక్క దినమున పడిపోయిన స్థితిలో నుండి ప్రభా మమ్మల్ని ఎలా లేవనెత్తబోతా ఉన్నావు. మేము ఆశతో తేరి చూస్తూ ఉంటే మేము ఊహించిన దానికంటే గొప్ప వాటిని ఎలాగా ఇవ్వబోతున్నావు అన్నటువంటి సత్యాలను మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మేము కూడా పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తబడే బిడలముగాను, మరి ప్రభువా దేవుని సన్నిధానానికి పరిగెత్తుకుంటూ వెళ్ళగలిగే బిడలముగాను, నిన్ను ఆరాధించే బిడలుగా ఉండడానికి ప్రభువా బిడలందరినీ కూడా దీవించండి. ఈ వర్తమానాల్లో లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి వారి యొక్క ప్రార్థన అవసరతలన్నింటిలో తోడుగా ఉండి ఆత్మీయంగా బిడ్డలు బలపరిచి అనేక ఆశీర్వాదాలు వారికి ఇచ్చి వారి సమస్యలన్నింటిలో నుండి విడుదల కలిగించమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ వర్తమానాలను వింటున్న బిడలకును వారికి కావలసిన ఆశీర్వాదాలకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్.